నదీ జలాలకు సంబంధించిన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశం ఎజెండాపై ఉత్కంఠ కొనసాగుతోంది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. బనకచర్లపై మాత్రం చర్చించేదే లేదని, కృష్ణా గోదావరి నదులపై తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, ఆర్థిక సాయంపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాలపై నేడు ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరగనుంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో మధ్యాహ్నం 2:30 గంటలకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీలో ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి వెళ్లారు. సమావేశంలో గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించారని ఏపీ ప్రభుత్వం ఒకే అంశంతో అజెండా ప్రతిపాదించింది. ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సమావేశంలో బనకచర్లపై చర్చను వాయిదా వేయాలని కోరుతూ నిన్న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఎలాంటి అనుమతులు లేని బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది. బనకచర్ల ప్రాజెక్టుపై జీఆర్ఎంపీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో వివరించింది. పలు చట్టాల్ని, ట్రైబ్యునల్స్ తీర్పులకు విరుద్ధంగా ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ వెనక్కి పంపించిందని, కేంద్ర జలసంఘం కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరింది. సీఎంల సమావేశంలో చర్చించే ఎజెండా కోసం ఈ నెల 14నే రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాల్ని పంపించింది. ఈ ప్రతిపాదనల్ని అజెండాలో చేర్చాలని కోరింది. కృష్ణానదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, ఏబీఐపీ సాయంతో పాటు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చిద్దామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బనకచర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రతిపాదించిన 9 అంశాల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అంశాన్ని కలిపి జలశక్తి శాఖ 10 అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. మరోవైపు బనకచర్లకు తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు ఢిల్లీలోని మకాం వేసి అర్ధరాత్రి వరకు ఎజెండా అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. పోలవరం బనకచర్ల అనుసంధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న జలశక్తి కార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు కేంద్ర జలసంఘానికి సందేహాలు నివృత్తి చేస్తూ నివేదికను అందించారు. పోలవరం బనకచర్ల అనుసంధానానికి గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఏ రకంగానూ ఇబ్బందులు లేవని తెలిపారు. ఎగువ రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన నీళ్లు మాత్రమే ఈ ప్రాజెక్టుకు వినియోగించుకుంటామని వెల్లడించారు. నీటి లభ్యత గణాంకాలు, ఏ సబ్ బేసిన్ నుంచి ఎన్ని నీళ్ల లభ్యత ఉంది, పోలవరం వద్ద ఎన్ని నీళ్లు అందుబాటులో ఉంటాయనే అంశాల్ని వివరించారు. మరోవైపు తెలంగాణ ప్రస్తావించిన 10 ఎజెండా అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసి సమాధానాలు సిద్ధం చేశారు. అటు చంద్రబాబు కూడా రాత్రి మంత్రి రామానాయుడు అధికారులతో చర్చించారు. న్యాయ బృందము ఈ సమావేశంలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ అనుసరించాల్సిన వ్యూహానికి తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తోంది.